వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో చుక్కకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి 3 కట్టలు చుక్కకూర తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా కాడలు త్రుంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని శుభ్రంగా ఆకు మొత్తం కడుక్కోవాలి. కడుక్కొని సన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత పోపు సామాన్లు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు వేసి పోపు పెట్టాలి. పెట్టి పప్పులు మొత్తం కలర్ మారే వరకు వేయించాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక తరిగిన ఉల్లిపాయ వేసి 4 పచ్చిమిర్చి కట్ చేసింది వేసి ఉల్లిపాయ వేగే వరకు వేయించాలి. ఈ విధంగా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. వేసి ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న చుక్కకూర ఏదైతే ఉందో అది మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని చుక్కకూర మొత్తం మగ్గే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు 5 మీడియం సైజ్ టమాటాలు తరిగి అందులో వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఉప్పు, టమాటా, చుక్కకూర మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు టమాటా మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత టమాటా మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే చుక్కకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి చుక్కకూర టమాటా ఫ్లేవర్ అన్నది. ఇది చపాతీలతోని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వేడి వేడి అన్నంలో ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.